మొదటి సమయాలు 1వ అధ్యాయము అక్కడ చూస్తే ఒక స్త్రీ కనబడుతుంది. ఈ మాటతో నేను ముగిస్తున్నా. అక్కడ చూస్తే ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీకి పిల్లలు లేరంట. కానీ తనతో పాటు ఇంకొక స్త్రీ, అంటే ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యకి పిల్లలు లేరు, ఒక భార్యకి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్న భార్య పిల్లలు లేని దానికి పర్వాలేదమ్మా, నా పిల్లలు నీ పిల్లలే కదా, సంతోషంగా ఉండమ్మా, పర్వాలేదమ్మా అంటాం. పోయి ఏమనింది? ఆమెను సతాయించుకుంటా, ఇసికించుకుంటా, నీ పని ఇంటే, నువ్వు చేయలేవు, నీకు రాదు, నీకు కుదరదు. ఈరోజు లోకమే కనబడుతుంది కదా. అన్నీ ఉన్నవాడు లేనివాడిని పర్వాలేదురా, నువ్వు కూడా గొప్పవాడు అవుతారా అని చెప్తాడా? నువ్వు ఇంతేరా, నువ్వు దరిద్రుడివేరా, నీకు రాదురా, నీకు కుదరదురా, ఈయనేదో పెద్ద ఉన్నట్టు. ఆమెనైతే అలాగ సతాయించుకుంటుందంట. సంవత్సరానికి ఒకసారి దైవం ఆలయం వెళ్తారంట, బలులు ఇస్తారంట. కానీ వచ్చేటప్పుడు వేదన దుఃఖంతో వస్తుందంట. ఆమె ఎంత వేదన అంటే, భర్త ప్రేమిస్తున్నాడు, భర్త అంటున్నాడు, అమ్మా నేను ఉన్నాను కదా, నీకు ఎంతమంది బిడ్డలు ఉంటాయి ఏం లెక్కమ్మా, నేను ఉన్నాను కదా, నీకు బిడ్డల కన్నా గొప్ప కదా నేను. ఆమె ఏమాత్రం ఓదార్చబడలే. ఆమె అన్నం అడిగితే ఆయన అన్నం తనకి మెప్పించి తినిపించాడు. కానీ తిన్న తర్వాత ఆమెలో ఉన్న బాధ, వేదన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీకు అర్థమవుతుందండి. ఐఎమ్ గెటింగ్ స్ట్రైట్ టు వేర్ ద హోలీ స్పిరిట్ ఇస్ లీడింగ్. ఆమె బాధ వేదనతో ఆలయపు గమని దగ్గరకు వస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. నేను మాట్లాడేది హన్నా గురించి, పెనువెల్. అండ్ దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అక్కడ హన్నా పరిస్థితి చూస్తే దేవుని ప్రేమిస్తుంది, మంచి భర్త కలిగి ఉంది, కానీ బాధించబడుతుంది, గర్భం లేదు. దెర్ ఇస్ నో బ్లెస్సింగ్. ఆదరణ భర్త దగ్గర ఉంది, దూషణ ద కో వైఫ్ దగ్గర ఉంది, బట్ పెయిన్. నన్ను ఆశీర్వదిస్తావా లేదా? ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, జవాబు మీరు చెప్పండి. దేవునికి హన్నాకి గర్భఫలం ఇవ్వబోతున్నాడు అని తెలుసా తెలీదా? సమూయేలు ది గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఎవర్ లివ్డ్. దేవునికి తెలీదా హన్నా కడుపులో నుంచి సమూయేలు రాబోతున్నాడు, హీస్ గోనా బి ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఎవర్ లివ్డ్. ఆయన నోటి నుండి వచ్చిన మాట ఒక్కడు కూడా జరగకుండా పోలేదంట, అన్నీ జరిగాయంట. సచ్ పవర్ఫుల్ మ్యాన్. అన్నది జరిగిపోతుంది. ఆయన దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే, బలిస్తూ ఉంటే, శత్రువు అంతా వస్తే దేవుడి పైనుంచి ఉరిమి శత్రువుని అంతా నాశనం చేసి పడిచాడు. అంటే సచ్ స్ట్రాంగ్ పవర్ఫుల్ అనాయింటెడ్ మ్యాన్. దేవునికి తెలీదా? నేను మళ్ళీ నా సబ్జెక్ట్కి వస్తున్నాను, మనుషుల్ని పక్కన పెట్టి. అందుకని నేను పేర్లతో స్టార్ట్ చేయాలి. దేవుడికి తెలుసు దేవుడు హన్నా కడుపులో నుండి సమయంలో నవ్వుపోతున్నాడు. కానీ దేవుడు ఎందుకు అంత వేదన అనుమతించాడు హన్నాకి? ఎందుకు? Why she should go through so much pain that before receiving Samuel she had to experience all that bitterness? Why? ఎందుకు తెలుసా? ఈరోజు మీకు చాలా మందికి మీ జవాబు ఇక్కడే ఉంటుంది. మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకు నేను ఇంత కష్టం నుంచి వెళ్తున్నా, ఎందుకు ఇంత అవమానం నుంచి వెళ్తున్నా, ఎందుకు ఇందులో నుంచి వెళ్తున్నాను. అక్కడ కానీ దేవుడు ఆ అవమానం, ఆ కష్టం, ఆ వేదన, ఆ బాధ ఆమెకు అనుమతించుండకపోతే ఆమె చేసిన కార్యం చేసి ఉండదు, దేవునికి ఎప్పుడు సమయంలో వచ్చి ఉండేవాడు కాదు. ఏం చేసింది తెలుసా? ఇక్కడ బిటర్నెస్, దోషం, అవమానం, హేళన, ఇక్కడ ఖాళీతనం. ఆ ఎంటీనెస్లో ఏం చేసిందంటే, భర్త ఆదరించడం కూడా ఆదరణ చాలలేదు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మూలుగుతుందంట. ఆమె మూలుగేటంటే నోట్లోంచి మాట బయటకు వెళ్ళినప్పుడు పెదాలు మాత్రం కలుగుతున్నట్టు ఏడుపు. ఆమె బాడీ లాంగ్వేజ్ అగ్రెసివ్, బయట చెప్పుకోలేకపోతుంది. ఇందుకు ఎక్కడికి వచ్చింది? దేవుని ఆలయం, మందసపు పెట్టి దగ్గర. అంటే ఆలయపు లోపట కాదు, ప్రత్యక్ష గుడారం లోపట కాదు, ప్రత్యక్ష గుడారం తెర దగ్గర, బయట మూలుగుతా ఉంటే, బయట కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారంటే ఎవరు? ఏలీ ప్రవక్త. ఆయన చూస్తున్నాడంట, ఆమె మూలుగుతా ఉంది, నోరు మందుతా అంటే ఆయన అనుకుంటాడు ఫుల్ తాయిస్ వచ్చింది, సాయిస్ వచ్చి ఊగుతుంది, ఇక్కడికి వచ్చి మూలుగుతుంది, అమ్మా నువ్వు మత్తు తగ్గించమ్మా, మొదట తాగుడు తగ్గించు అన్నాడంట.
అయ్యా నీ దాసరాలు నేను తాగిలేనయ్యా, బాధతో వేదనతో నా బాధ అంతా దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నానయ్యా. నా జీవితంలో ఖాళీ ఉందయ్యా, నాకు నింపుదల కావాలయ్యా. నా జీవితంలో జయం లేదు, అవమానమే ఉంది, కావాల్సినంత అవమానం ఉంది. ఈ అవమానం వద్దు, నాకు ఘనత కావాలని అడుగుతున్నానయ్యా, ఘనత కావాలని అడుగుతున్నానయ్యా. ఐ డోంట్ నో వాట్ షీ ప్రేడ్, బట్ ఐ కెన్ ఫీల్ వాట్ షీ ప్రేడ్. ఎంత నలిగి ఉంటే దేవుని సన్నిధిలో మూలుగులతో, నోటితో చెప్పలేక మూలుగులతో ఆయన సన్నిధిలో ఏడుస్తాం. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు అయితే దేవుని ఆలయపు గమనిలో వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు దేవుని ఆలయపు గమనిలో వచ్చి మనం ప్రార్థన చేయట్లే. మనం ప్రార్థన చేస్తాంటే దేవుడు మనలోకి వస్తున్నాడు అండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఇట్ డజంట్ హ్యావ్ టు బి అవుట్. టుడే వీ హ్యావ్ ద ఇన్ యాక్సెస్. ధైర్యంగా లోటుకు రావచ్చు. యూ కెన్ కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆయన కృపా సింహాసనం పీఠం దగ్గర ధైర్యంగా రావచ్చు అంట. బయట ఉండి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు రాజా అని రావాలి, ఇక్కడికి వస్తే తండ్రి అని రావచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ ఈ మాట చూస్తే ఆమె ఏడుపు అంతా చెప్పిన తర్వాత ఆయన అంటాడు, సో బీ ఇట్, గో, నెక్స్ట్ ఇయర్ వాటికి నీకు కావాల్సింది ఉంది. ఆమె జీవితంలో కొంతకాలం అవమానం అనుభవించింది, కొంతకాలము, నాట్ 1 day or 2 days, బికాస్ దేర్ వర్ ఇయర్స్, ప్రతి సంవత్సరము అని ఉంది. కానీ అనుకుని చూడండి, దాన్ని నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు తను అంటది, నేను రాను ఆలయానికి, నేను రాను. ఎందుకు? అలిగా కాదు. దేవుడు వాగ్దానం చేశాడు, గర్భం బిడ్డ ఇచ్చాడు. ఈ బిడ్డ పాలు విడిచేంత వరకు నేను రాను. పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి నేను వాగ్దానం చేసిన రీతిగా దేవుని సన్నిధిలో విడిచిపెడతా. అంటే నేను చెప్పే హైలైట్ మీరు మిస్ అయ్యి ఉండొచ్చు. ఈవెన్ ఐ మిస్డ్ ఇట్ అవుట్. తన ప్రార్థన చేసినప్పుడు తన దేవుని సన్నిధిలో అంతగా ఏడుస్తానికి దేవుడు అనుమతించాడు. కారణం ఏంటంటే దేవుడు అన్నాడు, అది నాది. నేను ఇవ్వంటే నువ్వు ఇవ్వకపోవచ్చు, లేక నీకు ఇస్తే నువ్వు ఇవ్వంటే ఇవ్వకపోవచ్చు. కాబట్టి నీ నోటితోనే చెప్పిస్తాను, దేవా ఇవ్వి నీకే ఇస్తా, దేవా ఇవ్వి నాకు గర్భఫలాన్ని ఇవ్వి నేను నీకే ఇస్తాను. అదే ఆమె ప్రార్థన చేసింది. ఏమని చేసింది? నాకు ఒక కుమారుని ఇస్తే నీ ఆలయాన్ని వదిలిచేస్తానయ్యా. అంటే దేవుడు అంతకాలం మౌనంగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆలస్యం చేసి కాదు, ఆమె కానీ ఆ ప్రార్థన ముందే చేసి ఉంటే ముందిచ్చి ఉండేవాడు కాదా? అంటే ఈరోజు కూడా మన జీవితాల్లో కొన్ని విషయాలకు మనకు జవాబు రావట్లేదు. కారణం ఏంటంటే వీఆర్ నాట్ సరెండరింగ్ సూన్. మన మొండి, మన గర్వము, మన తలంపులకి మన ఆలస్యం చేస్తున్నాము, దేవుడు చేయట్లేదు అంటున్నాం. దేవుడు ఇందుకు మౌనంగా ఉన్నాడు అంటున్నాడు. దేవుడు నేను మేలు చేస్తాను ఆశపడుతున్నాను, నువ్వు త్వరగా వస్తే త్వరగా చేస్తా. కానీ త్వరగా వస్తానికి గర్వం, లేక నాకు బిడ్డ పడతా, నేను ఇట్లా నీకు ఇస్తాను. ఈమెకు చూపించాలి కదా నా బిడ్డ ఎవరో, నేను ఎట్లా పెంచుతానో చూపించాలి కదా, నాకు బిడ్డ ఏమెంత చేయగలుగుతాడో చూపించాలి కదా, ఆమె బిడ్డలు కన్నా నా బిడ్డలు గొప్పవడం చూపించాలి కదా. దేవుడు అంటున్నాడు, ఆ బాధ అంతా నీకు అక్కడ నాకు నేను చూపిస్తా, చూసుండ్రా. నేను తర్వాత ఆలోచించాను, అరే ఆమెకి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ 3 సంవత్సరాలు అప్పటికే ఇంచుమించు తీసుకెళ్ళి దేవుని ఆలయంలో పెట్టేసింది. ఈమె ఏమన్నా ఉంటుంది, అరే లేక పిల్లలు పడితే, ఎందుకంటే ఆమె బుద్ధి అలాగే కనబడుతుంది, తీసుకెళ్ళి దేవుడి దగ్గరకు వచ్చింది, ఇక పిల్లలే వద్దంట అని ఉంటుంది. దేవుడు నెక్స్ట్ పటక బిడ్డలను ఇచ్చాడు. నెక్స్ట్ ఫాలోడ్ విత్ చిల్డ్రన్. కానీ ఈ ఘనత వినండి, నేను చూపిస్తాను కాదు నా బిడ్డ ఎవరో. ప్రపంచం చరిత్ర మొత్తం ఈరోజు మనకు కూడా తెలుసు వాక్యంలో, ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఎవర్ లివ్డ్ అనుకుంటున్నాడు. ఆ తల్లికి ఎలాగుండి ఉంటుంది? సమూయేలు నడుస్తూ గొప్ప ప్రవక్తగా ఒక్కొక్క మాట పలుకుతూ అందరూ సమూయేలుని కలుస్తాను, రాజు లైన్ కడితే ఆ తల్లికి ఎలాగుంటుంది? ఎంత గర్వం, ఎంత ఘనత. నా బిడ్డ దైవజనుడు, నా బిడ్డ చెప్తాడు, నా బిడ్డ పలికింది నెరవేరుతుంది, నా బిడ్డను ఎవరు ముట్టలేరో, నా బిడ్డ రాజులను అభిషేకిస్తాడు, ఆయన నిర్ణయిస్తాడు ఎవడు రాజు అవ్వాలో నెక్స్ట్. వాట్ అథారిటీ. బట్ ద పెయిన్ ఇస్ ద ప్రాసెస్ టు లీడ్ ఇట్ త్రూ ద సక్సెస్. బట్ టుడే అట్ పెయిన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గివింగ్ అప్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని దగ్గర రండి, ఆయన పాదాలు పెట్టుకోండి. ఐఎమ్ గెటింగ్ దిస్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. నేను నా నోట్లో పెట్టి ఆత్మ బయలుపరుస్తుంది. చెప్పండి, ఈరోజు మీ సమస్య, మీ దుఃఖం, మీ వేదన, కమ్ టు గాడ్. ఈరోజు ఎంతమంది మన యుద్ధంలో ఉన్నాం, అన్నీ సరిపోతుంది అనుకుంటున్నాం. కాదు. యుద్ధంలో ఉన్న వాడికి ప్రార్థన కావాలి,
ప్రార్థనలోనే పోరాడతాం. ప్రార్థన లేని వారికి యుద్ధంలో నలిగిపోతారు, నాశనం అయిపోతారే కానీ జయించే అవకాశమే లేదు. మీకు ఎంత విశ్వాసం ఉందనేది ముఖ్యం కాదు. విశ్వాసం అనే డాలు యుద్ధం ఆడకపోతే ప్రయోజనం లేదు. యుద్ధ రంగంలోనే డాలు వాడతారు, కత్తి వాడతారు. రోడ్డు మీద వాడతారా? ఇంట్లో కూర్చున్నప్పుడు వాడతారా? నాకు వాక్యం ఉంది, వాక్యము తెలుసు అని ఇంట్లో కూర్చుంటే చాలతో. తగ్గింపుతో మోకరించండి, ప్రార్థన చేయండి, అపవాదిని ఎదిరించండి, పోరాడండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. టుడే వితౌట్ ప్రేయర్ నథింగ్ కెన్ హ్యాపెన్. యు వరీ, దే విల్ మేక్ యూ మోర్ టు వరీ. మీరు చింతిస్తూ ఉంటే అపవాదం అంటే ఇంకా చింతించు, ఇంకా చింతించు, ఇంకా 4 సమస్యలు వేస్తా, ఇంకో ఇటు చాలదానికి డబ్బలో, ఇంకో ఇటువైపు నుంచి పంపిస్తా, ఇంకో ఇటువైపు నుంచి పంపిస్తా, ఇటువైపు. కానీ ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని మర్చిపోతున్నామండి. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఎ మ్యాన్ కెన్ డూ ఇస్ ప్రేయర్. ప్రేయర్ కెన్ చేంజ్ ఎనీథింగ్. ప్రేయర్ కెన్ చేంజ్ ఎనీథింగ్. రాజ శాసనాలు మార్చేది ప్రార్థన, అద్భుతాలు చేసేది ప్రార్థన. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థనతో సమస్తం చేశాడు. 5 రెట్లు 2 చిన్న చేపలు ఆశీర్వదిస్తానికి ప్రార్థించాడు. చచ్చిన లాజరును బయటికి తీసుకొస్తానికి ప్రార్థించాడు. ఆయన సిలువ ఎక్కి మరణించాలన్న కూడా ప్రార్థన చేశాడు. ఇట్ ఈస్ ద పవర్ ఇస్ ప్రేయర్, ద ఫ్యూయల్ ఇస్ ప్రేయర్. ఎంత ప్రార్థన మీకు ఉంది? ఎంత ప్రార్థన మీకు ఉంది? ప్రార్థన ఉందా?